నీకు తెలుసా, ప్రపంచం మొత్తం ఒకటే బైబిల్ చదువుతుందా, లేక మనుషులు తమ స్వార్థం కోసం మార్చి రాశారా? ప్రపంచవ్యాప్తంగా వందల కొద్ది వెర్షన్లు ఉన్నాయి. ఒక చోట ఉన్న వాక్యం ఇంకో చోట కనిపిస్తుంది. అసలు ఈ మార్పుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ముందుగా ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బైబిల్ అసలు రాసింది హీబ్రూ, గ్రీకు మరియు అరామిక్ భాషలో. ఒక గ్రీకు పదాన్ని తెలుగులోకి లేదా ఇంగ్లీష్లోకి మార్చేటప్పుడు ఆ పదానికి రకరకాల అర్థాలు రావచ్చు. కాబట్టి మూల భాషలో ఉన్న ప్రతి పదాన్ని అలాగే మారిస్తే చదవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే ఆ వాక్యం వెనుక ఉన్న భావం సామాన్యులకు అర్థం కావాలని సులభంగా రాయడం కోసం మార్పులు చేశారు. అలాగే కొన్ని వెర్షన్లు 16వ శతాబ్దపు వ్రాతప్రతుల ఆధారంగా తయారయ్యాయి. మరికొన్ని వెర్షన్లు ఈ మధ్య కాలంలో బయటపడిన అతి ప్రాచీనమైన 2వ లేదా 3వ శతాబ్దపు వ్రాతప్రతుల ఆధారంగా తయారయ్యాయి. ఈ పాత వ్రాతప్రతుల్లో కొన్ని వాక్యాలు వేరేలా ఉంటాయి. అందుకే ఒక బైబిల్ వెర్షన్లో ఉన్న వాక్యం మరొక బైబిల్ వెర్షన్లో కనిపించదు. వెర్షన్లు మారవచ్చు, పదాలు మారవచ్చు, కానీ ఆ పదాల వెనుక ఉన్న సత్యం ఎక్కడికి మారదు. ఎందరో రాజులు దీనిని తగలబెట్టారు, ఎందరో దీనిని భూస్థాపితం చేయాలని చూశారు, కానీ అది మళ్ళీ మళ్ళీ వెలుగులోకి వస్తూనే ఉంది. ఎందుకంటే ఆకాశము భూమి గతించిపోవును, కానీ దేవుని మాటలు ఏమాత్రము గతించుకోవు అని బైబిల్ చెప్తుంది. మనుషులు తమ స్వార్థం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం దాటి ఖండాలు దాటి ఈ గ్రంథం నేటికి మీ చేతుల్లో ఉందంటే అది కేవలం మనుషుల వల్ల సాధ్యం కాలేదు. కాబట్టి ఏ వర్షం చదువుతున్నామన్న దానికంటే ఆ వాక్యం మీ జీవితాన్ని మారుస్తుందా లేదా అన్నదే ముఖ్యం. ఏ భాషలో చదివినా దేవుడు మీ హృదయంతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆ స్వరాన్ని వినేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?